హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను బొటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా వేస్తారో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను. చూడండి, చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు, అక్క పైపింగ్ వేయడం ఎలాగో ఒకసారి చూపించండి, బొటిక్ వాళ్ళు వేస్తారు కదా అలా వేసి చూపించండి అన్నారు. నేను మెరూన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. మెరూన్ కలర్ క్లాత్ లో నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి ఫస్ట్ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నానండి. పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాం కదా, ఆ బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ నెక్ మీద ఈ విధంగా అయితే పెట్టి మనము ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు పైపింగ్ మీద కుట్టు అనేది పడకుండా పైపింగ్ పక్కనే కుట్టు పడేలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేనైతే 3-in-1 ఫుట్ మిషన్ కి ఫిట్ చేస్తున్నాను. లెఫ్ట్ రైట్ కూడా ఈ ఫుట్ ని మనము పైపింగ్ కోసం యూజ్ చేయొచ్చు, కానీ నేను మిడిల్ లోనే పెట్టుకొని వేస్తున్నానండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మామూలుగా లెఫ్ట్ రైట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, మిడిల్లో అయినా పాదం పెట్టుకొని మనము పైపింగ్ వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పైపింగ్ అయితే కట్ చేసేయాలండి. తర్వాత ఒక క్రాస్ క్లాత్ ని తీసుకోవాలి. మనం పొడుగ్గా క్రాస్ గా ఉండాలి క్లాత్, మనకు స్ట్రైట్ గా ఉండకూడదు. ఎందుకంటే క్రాస్ గా ఉంటే నెక్ అనేది రౌండ్ గా మనకు తిరగద్ది. అదే స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి మనకు రౌండ్ అనేది రాదనమాట. అందువల్ల క్రాస్ క్లాత్ ని మనం తీసుకోవాలి. ఆ క్రాస్ క్లాత్ తీసుకొని ఇదిగోండి పైపింగ్ మీద ఇలాగా ఫస్ట్ మనం స్టిచ్చింగ్ వేసాం కదా, ఆ స్టిచ్చింగ్ లోనే స్టిచ్చింగ్ పడేటట్టు మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి, పైపింగ్ నీట్ గా వస్తుంది మీకు. ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేశాను. తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకొని దీని మీద మనము ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ అలాగేనండి, స్టిచ్చింగ్ వేసేటప్పుడు మీరు పైపింగ్ ఉంది కదా థ్రెడ్, దాని మీద కుట్టు పడకుండా పైపింగ్ పక్కనే కుట్టు పడేటట్లు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఈ పైపింగ్ ఎక్కువగా బొటిక్ వాళ్ళు యూజ్ చేస్తారండి. చిన్నగా కొంచెం కొంచెం క్లాత్ ని కరెక్ట్ గా మనము ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం. మీరు చాలా మంది భయపడుతూ ఉంటారు మాకు రాదు ఎలా వేయాలని. మీరు ఈ వీడియో చూడండి, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనము ఈ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఈ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా తిరగదిప్తే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం జాగ్రత్తగా మనము కటింగ్ చేసేయాలండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, కింద బ్లౌజ్ కట్ అయిపోద్ది ఒక్కోసారి. కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి నేను ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఫోల్డింగ్ చేయాలి. చూడండి, మీకు మళ్ళీ నేను సెకండ్ టైం కూడా చూపిస్తాను. సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫైనల్ గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఒకే లెవెల్లో వచ్చేటట్టు వేయాలండి. చూడండి, ఇక్కడ పైపింగ్ ఉంది కదా, చేత్తో ఈ విధంగా క్లాత్ ని పక్కకి ఈ విధంగా జరుపుకుంటూ మనము స్టిచ్చింగ్ వేసామనుకోండి మనకు పైపింగ్ అనేది నీట్ గా బయటకి కనపడుతుంది. కొంచెం కొంచెం క్లాత్ మనము ఈ విధంగా జరుపుకుంటూ మనము పైపింగ్ కనపడేటట్టు చూసుకుంటూ మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చాలా మంది స్టిచ్చింగే వేస్తారు. స్టిచ్చింగ్ వద్దు అనుకున్న వాళ్ళు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి, ఎంత నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా మనకు పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ గా కొంచెం క్లాత్ ని లోపలికి మడిచి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, చూడండి ఎంత ఈజీగా పైపింగ్ వేసి మనము స్టిచ్చింగ్ చేసేసామో. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎంత నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా బొటిక్ స్టైల్లో వచ్చిందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.